ఇక్కడ నా ఛాలెంజ్ ఒకటే, ఇలాగా ఒకేసారి ఇన్ని మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఎవరినైనా ఒక నాయకుడిని చూపించండి, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. దీనమ్మ బాంచిత్, నువ్వు చెప్పినోడికి నేను ఒట్టేస్తా జీవితాంతం. రాష్ట్రానికి ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ 17 మెడికల్ కాలేజీలు ఏంటంటే పులివెందుల, పాడేరు, మచిలీపట్నం, విజయనగరం, నంద్యాల, ఏలూరు, రాజమండ్రి, మార్కాపురం, మదనపల్లి, పిడుగురాళ్ల, అమలాపురం, పెనుగొండ, బాపట్ల, నర్సీపట్నం, పార్వతీపురం, ఆదోని అండ్ పాలకొల్లు. అండ్ ఈ 17 మెడికల్ కాలేజీలు మొత్తం బడ్జెట్ 8,500 కోట్లతో పూర్తి చేయాలని చెప్పి ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీటిని తీసుకొచ్చారు. సుమారుగా ఒక్కొక్క కాలేజీకి 400 నుంచి 500 కోట్లు పడుతుంది. అండ్ ఇందులో కంప్లీట్ అయిన మెడికల్ కాలేజీలు ఎన్ని తెలుసా? మొత్తం 5 మెడికల్ కాలేజెస్. అవి ఏంటంటే విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల. అండ్ 95% కంప్లీట్ అయిన మెడికల్ కాలేజీలు వచ్చేసి ఇంకొక 5 పులివెందుల, పాడేరు, ఆదోని, మార్కాపురం, అనకాపల్లి. అండ్ మిగిలిన 7 మెడికల్ కాలేజీలకి అన్ని అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్షన్ ఫేజ్ లో ఉన్న మిగతా 7 మెడికల్ కాలేజెస్ అనకాపల్లి, బాపట్ల, పిడుగురాళ్ల, పార్వతీపురం, అమలాపురం, పాలకొల్లు అండ్ శ్రీకాకుళం. ఇన్ని మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఇన్ని కన్స్ట్రక్షన్ చేసి ఇంత చేస్తే ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా? వీటిని ప్రజలకు దూరం చేయాలని చూస్తుంది. ప్రైవేటీకరణ అంట. ఎవడబ్బ సొమ్మని చెప్పి నువ్వు ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నావు? ప్రభుత్వం అంటే ప్రజలు. ఈ రోజు నువ్వు ఉంటావు, రేపు దిగిపోతావు. ప్రైవేటీకరణ చేస్తానంటే ఎవడు చూస్తా ఊరుకోడు. 2,000 రూపాయలు పెట్టి ఎన్టీఆర్ స్టాట్యూ కడతానంటున్నావా ఆంధ్రప్రదేశ్ లో? ఆ 2,000 మెడికల్ కాలేజీలు పెడితే ఇంకొక 4-5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అవుతాయి కదా, తీసుకొచ్చి ప్రజలకు అందించవచ్చు కదా. ఎందుకు ఇంత దుర్మార్గ పాలన చేస్తున్నారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.